ఢిల్లీలో పొంగులేటి సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. దరిదాపు 39-40 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో ప్రయాణాన్ని, కాంగ్రెస్ పార్టీలో చేసినటువంటి జర్నీ అంటే 1980లో ఎన్ఎస్వై జనరల్ సెక్రటరీగా మొదలుపెట్టి 83లో ఎన్ఎస్వై ప్రెసిడెంట్గా, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, పిసిసి జాయింట్ సెక్రటరీ జనరల్ సెక్రటరీగా, ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా, ఏఐసిసి సెక్రటరీగా, కౌన్సిల్లో మొన్నటిదాకా డిప్యూటీ లీడర్గా, ఎమ్మెల్సీగా పనిచేసి వివిధ హోదాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీలో జరుగుతున్న వ్యవహార శైలి పైన గత కొద్ది కాలంగా ఒక కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తగా అనేక దఫాలు నాయకత్వం దృష్టికి అనేక విషయాలు తెచ్చినప్పటికీ దిద్దుబాటు చర్యల్లో అది అలసత్వమా మరి చూసి చూడనట్టు ఉంటామా తెలియదు, కానీ రాష్ట్ర కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాలపైన అనేక విషయాలపైన ఈరోజు ఒక రకంగా కలత చెంది భారమైనటువంటి హృదయంతో సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ సుధాకర్ రెడ్డి అని ఎక్కడ ఇతర పార్టీల మీటింగులైనా ప్రభుత్వ కార్యక్రమాలైనా 3 రంగుల కండవ కాంగ్రెస్ సింబల్గా వేసుకొని తిరిగిన ఈ సుధాకర్ రెడ్డి ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్లో, దేశ స్థాయిలో కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాలు చూసి నాకేదో రాలేదనో, ఇంకేదో దుగ్ధతోనో, ఇంకోటో కాదు, స్వాతంత్రం తెచ్చిన పార్టీగా తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ అని చెప్పుకునే మనం ప్రాథమిక సూత్రాలని, విలువల్ని, కార్యకర్త యొక్క మనోభావాల్ని ఒక మాస్ బేస్ పార్టీగా ఉన్నటువంటి ఆనాడు 1885 డిసెంబర్లో పుట్టిన ఈ పార్టీ రాను మరి కొంతమంది మధ్యవర్తులు, మధ్య దళారీలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మరి చేస్తూ అనేక మంది, లక్షల కోట్ల మంది నాలాంటి కార్యకర్తలకి కొంత మనోభావాలు దెబ్బతిన్న నేపథ్యం. ఆ నేపథ్యంలో పార్టీని అంటిపెట్టుకొని దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో అటు రాష్ట్రానికి అనేక సమస్యలపైన, అటు తుఫాన్లు వచ్చినా, పెను తుఫాన్లు వచ్చినా, భూకంపాలు వచ్చినా, టెర్రరిజానికి వ్యతిరేకంగా గత 27 సంవత్సరాల నుంచి టెర్రరిజానికి వ్యతిరేకంగా మేమందరం కూడా వివిధ దశల్లో సద్భావన యాత్రలు చేశాం. అది గుర్తించే పీస్ కౌన్సిల్ ఆఫ్ అమెరికా, కింగ్స్ యూనివర్సిటీ ద్వారా నాకు డాక్టరేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమలు తొందరగా చేయాలి 10 సంవత్సరాలు ఉన్నప్పటికీ సుప్రీంకోర్టులో కేసేసి దాని తదనంతరం ఇంకా పరిణామాలు కొంత స్పీడ్ అయినప్పటికీ ఇంకా చేయాల్సింది చాలా ఉందని ఈరోజు ముఖ్యంగా ఒక కమర్షియల్ పాలిటిక్స్ అవుతున్న సందర్భం, ఏఐసిసిలో రాష్ట్ర స్థాయి ఇన్ఛార్జీలున్న రాష్ట్ర నాయకత్వం కూడా డబ్బుల్నే ప్రామాణికంగా చూస్తూ ఈ మనిషి దగ్గర ఎంత డబ్బు ఉంది, ఎంపీ టికెట్ అయితే ఎంత డబ్బు, ఎమ్మెల్సీ అయితే గెలుస్తామో లేదో తెలియదు, కానీ దానికి డబ్బు వ్యవహారాలు ఇవన్నీ మాట్లాడితే మాలాంటి కార్యకర్తలకి కలత చెంది కొద్ది రోజులు మౌనంగా ఉండి పార్టీ నాయకత్వం దృష్టికి తెచ్చినప్పటికీ ఒక క్రికెట్ టీం ఓడిపోతేనే ఆ నాయకత్వం మార్చటమో, ప్లేయర్స్ని మారుస్తారు. ఇంత పెద్ద రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఘోరంగా వాళ్ళ సొంత తప్పిదాలతో ఓడిపోయి ఈవీఎంల మీద నెపం పెట్టి కాలయాపన చేసి మళ్ళీ అదే ఫేసులతో ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్స్ అయినప్పటికీ మరి ఈరోజు ఇవన్నీ కారణాలు చూసి ముఖ్యంగా టెర్రరిజం పైన పుల్వామా దాడి తర్వాత అసలు జరిగిందా లేదని ఒక ఆయన, టెర్రరిస్టులు చచ్చిపోతే లెక్క చెప్పండి అని ఇంకొక ఆయన, యాక్సిడెంట్ అని ఇంకొక ఆయన, ఇట్లా రకరకాలుగా మాట్లాడి ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారున్నా, ఇంకెవరున్నా, దేశమంతా యావత్తు ఒక శత్రువు, భారతదేశానికి ఇవాళ శత్రువు ఏంటంటే ఆనాడు బ్రిటిషర్స్ పైన ఎట్టయితే పోరాటం చేసినో టెర్రరిజం మీద అట్లా పోరాటం చేయాలి. ఈ సమయం హైదరాబాద్లో జరిగినాయి బాంబుల బ్లాస్టులు, అనేక రకాల ఇంకా జరుగుతుంది బోర్డర్లో. నేను పాకిస్తాన్ బార్డర్లో కూడా పోయి పనిచేసి వచ్చా, ఏఐసిసి సెక్రటరీగా ఆనాడు భూకంపం వస్తే సలామాబాద్ దగ్గర. ఇవన్నీ చూసి కలత చెంది ఇక లాభం లేదు ఇలా చెప్పినా ఒక బలమైన నాయకత్వం ఇవాళ నరేంద్ర మోడీ గారు
సరే ఎవరు ఎన్ని చెప్పినా ఈరోజు ఆయన కింద స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చి ఈరోజు ఒక డీల్ చేసిన విధానం చూసి దీన్ని కూడా రాజకీయంగా అనేక ఇష్యూస్లో చేస్తాననే చేయకపోతే చెప్పొచ్చు, దేశ అభివృద్ధి కొరకు చెప్పొచ్చు కార్యక్రమాలు. కానీ టెర్రరిజం ఇష్యూలో ఆయనకేదో ఒక పేరు వచ్చింది. ఇప్పుడు ఇవాళ సైనికులకి సెల్యూట్ చేయాలి, అభినందన లాంటి పైలట్కి సెల్యూట్ చేయాలి. మరి వాళ్ళకి నాయకత్వం ఇచ్చి ఒక దృఢ సంకల్పంతో ఒక మంచి భారతదేశానికి నాయకత్వం ఇచ్చినటువంటి ప్రధానమంత్రి యొక్క చర్యల్ని అందరం కూడా స్టేట్మెంట్లు అయితే ముందు మంచికి ఇచ్చినారు, తర్వాత దాన్ని ఏదో అసలు జరగనట్టు పాకిస్తాన్లో అక్కడ ఏదో వాళ్ళు అనుకూలంగా మాట్లాడినట్టు కార్యక్రమం చేస్తే నాకు బాధేసి ఈరోజు ప్రాథమిక సభ్యత్వానికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాహుల్ గాంధీ గారికి ఒకవైపు పార్టీ వారికి ఇచ్చిన అవకాశాలకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ వారికి అనేక మంది లక్షల మంది కార్యకర్తలు నాకు ఇచ్చిన చేయూత, దేశ స్థాయిలో తిరగడానికి అనేక పరిచయాలు, ఇది ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్పనిసరిగా అటు అభివృద్ధి, దేశ రక్షణ, అటు టెర్రరిజంకి వ్యతిరేక పోరాటంలో భాగస్వామ్యం అయిదామని ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక కరుడుగట్టిన కార్యకర్తగా నేను తీసుకున్న నిర్ణయం ఇది. నేను ఏది ఆశించకుండా బేషరతుగా ఈరోజు బీజేపీలో వారు ఆహ్వానించారు. ప్రత్యేకంగా గుజరాత్లో నేను ఇన్ఛార్జ్ ఉన్న నేపథ్యం, మరి దాని మీద కూడా దాని ప్రక్రియ ఇవాళ రేపట్లో అమిత్ షా గారు కూడా 6 గంటల తర్వాత వస్తారన్నారు. రేపు వారు హైదరాబాద్ వస్తున్నారు. ఆ లాల్ బహదూర్ స్టేడియం కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేస్తాను. ఏదేమైనా కొంతమంది డైజెస్ట్ చేసుకోలేకపోవచ్చు నాకు ఏమంటున్న అనుచరులు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ దేశవ్యాప్తంగా. నేను వారందరి మనోభావాలు దెబ్బతీయాలనే ఉద్దేశం, స్వార్థ ఉద్దేశం కాదు. కేవలం ఈ జరుగుతున్న కమర్షియల్ పాలిటిక్స్, కాంగ్రెస్ పార్టీ అంటే మాస్ బేస్డ్ పార్టీ, విలువలతో ఉన్నటువంటి పార్టీ అని చెప్పుకునే పార్టీలో నాయకత్వం దిద్దుబాటు చర్యలు చేయడంలో వైఫల్యం చెందింది. ఎవరైతే లిమిటెడ్ వాళ్ళ దగ్గర దూరి కార్యక్రమాలు చేస్తారో వాళ్ళు చెప్పిందే విధంగా ఇలా మనలాంటి అనేక మంది మరి లాయలిస్టు కార్యకర్తలకు ఇబ్బందులు జరుగుతున్న నేపథ్యంలో ఇదన్నా నా రాజీనామా అన్న కనువిప్పు జరగాలని, జరుగుతుందని ఆశిస్తాం. అది జరిగితే మంచిదే, లేకపోతే వాళ్ళ కర్మ. ఈరోజు ఒక బలమైన నాయకత్వం కింద పనిచేయాల ఉద్దేశంతో నాకున్న అనుభవాన్ని, నాకున్నటువంటి ఈ సేవా తత్పరత ఉద్దేశాన్ని ఆ రకంగా చేయాలని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరికన్నా మనోభావాలు దెబ్బతింటే క్షమించాలా, కానీ నా నిర్ణయం మంచిదని కాలమే చెప్పుద్ది. తప్పనిసరిగా రెండోసారి ఆయన ప్రధానమంత్రి కావడం ఖాయం. ఇప్పుడున్న పరిస్థితి దేశం రక్షకుడుగా మరి తెలంగాణలో సహజంగా కేసీఆర్ గారిని నమ్మి అక్కడ అధికారం ఇచ్చారు. మరి ఈ ఎలక్షన్లు అయితే కేవలం నేషనల్ వ్యవహారాల్లో జరుగుతున్న నేపథ్యం కాబట్టి ఆ దిశలో పనిచేసి అటు తెలంగాణలో కూడా ప్రాజెక్టులు, ముఖ్యంగా వారు రెండోసారి ప్రధానమంత్రిగా అవుతారనే నమ్మకంతో నేషనల్ ప్రాజెక్ట్ అయిన పోలవరాన్ని వారే డైరెక్ట్ చేయాలని, భద్రాచల శ్రీరామచంద్రుడి టెంపుల్ని రక్షించాలని, 36 లక్షల క్యూసెక్ వాటర్ కెపాసిటీని మించి 50 లక్షలతో కడుతున్న నేపథ్యంలో ఇంకా 100 గ్రామాలు మా భద్రాచలం చుట్టుపక్కల పరిశ్రమలకి, లైఫ్ స్టాక్కి ఇబ్బంది ఉన్న నేపథ్యం వారు టేకప్ చేయని ఒక పాయింట్. బయ్యారం, కడప స్టీల్ ప్లాంట్ని కూడా కనీసం 10 సంవత్సరాల పీరియడ్ విభజన చట్టం ఉన్నప్పటికీ ఇమీడియట్ టేకప్ చేయాలని,